శ్రావణ మాసంలో ఎంతో నిష్ఠ నియమాలతో వరలక్ష్మి వ్రత పూజను ఆచరించే మహిళల కోసం వారిలో హైందవ చైతన్యాన్ని తీసుకురావాలనే సంకల్పంతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గత ఏడాది గోకవరం గ్రామంలో చేపట్టిన ఈ బంగారు వరలక్ష్మి కానుకకు మహిళల నుంచి విశేషమైన స్పందన లభించి ఎంతో విజయవంతమైంది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏడాది బంగారు వరలక్ష్మి కానుక 2 కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నా పేరు కంబాల శ్రీనివాసరావు. నేను పుట్టింది గోకవరం గ్రామంలో. ఈ ఊరు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అని చెప్పిన ఒక వ్యవస్థను స్థాపించి దాని అధ్యక్షుడిగా ఉన్నాను. ఇది చాలా యాక్సిడెంటల్గా జరిగింది. నాకు 2 అమ్మాయిలు. హైదరాబాద్లో స్థిరపడి అక్కడి నుంచి 2 అమ్మాయిలు కూడా అమెరికాలో వివాహం చేశాను. ఎక్కువగా నేను అమెరికాలో ఉంటుండేవాడిని. 6 మంత్స్ అక్కడ, 6 మంత్స్ ఇక్కడ ఉండేవాడిని. యాక్సిడెంటల్గా హిందూ ధర్మం మీద ఒక ప్రపంచ వాళ్ళు సదస్సు వాళ్ళు రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ చూశాను. రాబోయే కాలంలో హిందువుల యొక్క సంఖ్య మైనారిటీలుగా మారిపోతుందని చూసి ఇంకా తర్వాత నేను మీడియాలో చాలా రీసెర్చ్ చేశాను. చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నారు హిందువులు. అందువల్ల గోకవరం గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ నుంచి చిన్న భారీ కార్యక్రమాలు చేస్తుండేవాడిని. ప్రతి శుక్రవారం అమ్మవారి మా దేవి చౌక్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రసాదాలు పంచిపెట్టడం, ప్రతి మంగళవారం గర్భిణీ స్త్రీలకు పాలు, రొట్టెలు, పళ్ళు పంచిపెట్టడం, తర్వాత ఆలయాలకి విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టాను. మా ఊర్లో సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి దాదాపు 35 లక్షల రూపాయల దాకా గోపురాలు తీసేసి మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. మా దేవి చౌక్ అమ్మవారి దాకా దేవి చౌక్ అమ్మవారికి చుట్టూ ఆలయ ప్రాంగణంలో ఈ సలాహారం అది నిర్మించడానికి 15 లక్షల రూపాయల దాకా అయింది. మా ఊర్లో అమ్మవారికి 20 లక్షల రూపాయలు పెట్టి కిరీటం కూడా చేసిన, అందులో 13 లక్షలు నేను ఇచ్చాను, 7 లక్షల గ్రామస్తులు ఇచ్చారు. అలాగే మా ఊరు అమ్మవారి విజయదశమికి రథం ఊరేగింపుగా వెళ్ళడానికి రథం లేదంటే దానికి 15 లక్షల రూపాయలు పెట్టి ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో రథాన్ని కూడా చేయించడానికి మేము రెడీ అయ్యాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాబోయే కాలంలో మాకు అంటే మంచి ముహూర్తాలు లేవు కాబట్టి ధ్వజస్తంభం పెట్టడానికి 10 లక్షలు పెట్టి ధ్వజస్తంభం కూడా పెట్టిస్తాం. ఈ ఫండ్స్ అని కూడా వాళ్ళకి ఆల్రెడీ కమిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే మాకు డ్రైవర్ కాలనీలో కనకదుర్గ అమ్మవారికి ఒక 5 లక్షలు పెట్టి సలహారం అంటే పైన బొమ్మలు అవి చేయించి అవి డిజైన్ అవి చేస్తుంటారు. అది ఒక 5 లక్షల రూపాయలు దాకా ఇచ్చాను. ఇంకో 5 లక్షలు పెట్టి పెయింటింగ్ కూడా చేయించవలసిన అవసరం ఉంది. మా ఊరు శివాలయానికి కోనేరుకి కూడా ఒక 4-5 లక్షల రూపాయల దాకా దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 కోటి రూపాయలు దాదాపుగా మన గోకవరం గ్రామంలోనే ఖర్చు పెట్టాను. ఇది చూసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మాకు కూడా ఏదైనా చేపెట్టినంటే దాదాపుగా ఇప్పుడు దాకా ఒక 60 లక్షల రూపాయల దాకా నిధులు వితరణ చేయడం జరిగింది. అంటే ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాకి, కాకినాడ జిల్లాలోని, తర్వాత ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 3 జిల్లాల్లో కూడా ఎవరెక్కడి నుంచి వస్తే ఇస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలం ఇంకా పెరిగి ఇప్పుడు దాదాపు 100 గ్రామాలు అయిపోయాయి. ఇలా చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేస్తామంటే బంగారు వరలక్ష్మి కానుక అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాను. ఎందుకంటే చాలా నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నేను మొదట్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు వరలక్ష్మి వ్రతం జరుగుతుందంటే ఒక 5,000 రూపాయలు, అప్పట్లో చాలా తక్కువలో ఉండేది. 400-500 రూపాయలు జీతాలు కూడా మాకు అలా ఉండేది. అది కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడేది. అంటే మాకున్న బడ్జెట్